సో హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ముఠాపురం అనే విలేజ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు రైతు అయితే మనకు మిరప సాగు అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎలాంటి విత్తనాలు వేసుకున్నారు, సో ఫర్దర్గా ఎన్నిసార్లు మందులు పిచికారి చేసుకున్నారు అనేసి మనం పూర్తి డీటెయిల్స్ అనేసి రైతు గారి మాటలో మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? బుక్కే నెహ్రూ. బుక్యా నెహ్రూ. కొంచెం గట్టిగా మాట్లాడండి. బుక్కే నెహ్రూ. మీరు ఏ విత్తనం వేసుకున్నారన్న ఇప్పుడు? క్యాప్సికమ్. మీరు ఎక్కడ చూసారు ఈ విత్తనాన్ని? మహిబాద్లో ఫీల్డ్కి వెళ్ళి చూసి తీసుకొచ్చారా? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకైతే? మంచిగా ఉంది ఇది. ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది మనకు? 90 రోజులు. 90 రోజుల పంట. మనం ఒకసారి కాపు చూసుకున్నట్లయితే మనకు కింద ఒక కాపు సెట్ అయింది కానీ అంటే ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? 40 వస్తుంది. సో ఒకసారి చూడండి మనకు కింద, సో తాళి శాతం కూడా చాలా తక్కువగా ఉన్నది. సో మీరు దీన్ని ఎన్నిసార్లు మీరు మందు పిచికారి చేసుకున్నారు? 6-7 సార్లు చేసి. అన్న మీరు అంచు ఎంత వేసుకున్నారు అన్న మొక్క? అడ్డం 40, అంటే ఇట్లా నిలువుగా 40, అడ్డం 40, నిలువు 30. సో 40 ఇంటూ 30 7 సార్లకి మీరు ఈ విధంగా వచ్చింది. అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు? ఇదే 3 సంవత్సరాల నుండి. 3 సంవత్సరాల నుండి. సో గత 3 సంవత్సరాల నుండి మీరు ఇదే విత్తనాన్ని ఇస్తున్నారా? ఈ సంవత్సరం తీసుకొచ్చారా మీరు? ఈ సంవత్సరం తెచ్చినాయి. ఈ సంవత్సరం మీరు తీసుకొచ్చారు. అయితే దీంట్లో మీకు ప్రధానంగా మీరు ఎలాంటి తెగులు సమస్య ఏమైనా వచ్చిందా మీకు? ఇంకైతే ఏం రాలేదు అసలు. ఇప్పుడు ఎట్లాంటి తెగులు సమస్య ఏమి రాలేదు. లేదు. సో ఒక క్రాప్ అయితే మనకు కరెక్ట్గా సెట్ అయింది. సో మీకు ఎన్ని క్వింటాల దిగుబడి రావచ్చని మీరు అనుకుంటున్నారు? ఇది 40 వస్తుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది 40 క్వింటాల్ అనేసి వస్తుంది. శ్రీవల్లి బాగుంది. ఈ క్యాప్సో వేసిన కొంత శ్రీవల్లి వేసిన. శ్రీవల్లి కన్నా క్యాప్సో బాగుంది. సో మీరు కాయ ఒకసారి చూసుకున్నట్లే మనకు కింద క్రాప్ అనేసి ఒక క్రాప్ అయితే సెట్ అయింది. కేవలం 90 రోజుల్లో మనకు ఇలాంటి దిగుబడులు అనేసి రావడం అంటే మనకు, సో అన్న మీకు అన్నీ మనకు తోటలు పక్కన ఉన్న తోటలు మొత్తం పోయినవి మనకు వర్షాలతోటి. మీకు ఇలాంటి ఏమైనా విల్టు సమస్య ఏమైనా వచ్చాయి మీకు? మనకైతే ఇంకా ఏం తగలేదు అసలు. రాలేదు. ఇంకా రాలేదు. మనకి ఏ సమస్యలు రాలేదు. సో నల్లి అటాక్ అనేసి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా? నల్లి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కానీ మీకు ఒక క్రాప్ అయితే సెట్ అయింది. సో ఇది అండి మనకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఈ ముఠాపురం గ్రామంలో ఉన్నాం. సో ప్రజెంట్ ఈ విధమైన ఫీల్డ్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.